హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం ధ్యానించుకుందాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. వాక్యంలో చూస్తున్నట్లుగా మనకు దేవుడు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. మన హృదయము పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండాలి. మనము నీతిగా ఉండాలి. మన హృదయ స్వభావము దేవునికి ఇష్టముగా ఉండాలి. మనము పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండాలి. మనలో పాప హృదయము తీసివేసినప్పుడు దేవుడు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన మనస్సును అనుగ్రహిస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, మనం పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, నూతన హృదయం కలిగి ఉండాలి, నూతన మనస్సు కలిగి ఉండాలని. అయితే అది మన వల్ల కాదు, కానీ దేవుని వలన అవుతుంది. సృష్టించిన దేవుడు, సరిచేసే దేవుడు ఆయనే. కాబట్టి మనము ప్రభువుని అడిగినప్పుడు మనలో పాపపు హృదయము తీసివేసి నూతన హృదయాన్ని ఇచ్చే దేవుడు మన ప్రభు. మనలో పాతరోత జీవితాన్ని తీసివేసి పవిత్ర హృదయమును ఇచ్చే దేవుడు మన ప్రభు. అందుకని మనము దేవుణ్ణి అడగాలి. ఇర్మీయా గ్రంథంలో చూస్తూ ఉన్నాం, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించుట ఎవరి సాధ్యం, అది మోసకరమైనది అనేది వాక్యంలో చూస్తూ ఉన్నాం. హృదయము కాపాడుకోవడం అనేది చాలా కష్టం. హృదయం అనేది మోసకరమైనది. అయితే అటువంటి హృదయమును మనము పరిశుద్ధముగా, పవిత్రముగా ఉంచుకోవాలంటే అది దేవుని వలన సాధ్యము మాత్రమే అవుతుంది. దావీదు పాపము చేసినప్పుడు దావీదు అంటాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దావీదు. అలాగే మనము కూడా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన మనసును మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనలో రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ వాక్య ప్రకారంగా మేము బ్రతకడానికి నీ సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.